everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. గైస్, టుడేస్ క్లాస్లో సెంటెన్సెస్ అన్నీ కూడా కొన్ని రోజులుగా అనే సెంటెన్స్తో స్టార్ట్ అవబోతున్నాయి. సో మనం ఇలా పర్టికులర్లీ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ని తీసుకొని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఫామ్ చేస్తూ మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది గైస్. ఓకే, సో కొన్ని రోజులుగా అంటే ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్, ఫర్ సెవరల్ డేస్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ నేను కొన్ని రోజులుగా బిజీగా ఉన్నాను. నేను కొన్ని రోజులుగా బిజీగా ఉన్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ బీన్ బిజీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా వర్షం పడుతుంది. కొన్ని రోజులుగా వర్షం పడుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. See the next one. నేను కొన్ని రోజులుగా నిన్ను చూడలేదు. నేను కొన్ని రోజులుగా నిన్ను చూడలేదు, చాలా మిస్ అవుతున్నాను అని చెప్పే సందర్భాల్లో ఐ హ్యావింట్ సీన్ యూ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావింట్ సీన్ యూ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, see the next one. అతను కొన్ని రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. అతను కొన్ని రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు అని చెప్పే సందర్భాల్లో ఏమని చెప్పాలంటే హీ హ్యాజంట్ బీన్ గోయింగ్ టు స్కూల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. హీ హ్యాజంట్ బీన్ గోయింగ్ టు స్కూల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, ఆర్ ఫర్ సెవరల్ డేస్ అని కూడా చెప్పవచ్చు, ఆర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా నాకు జ్వరం ఉంది. కొన్ని రోజులుగా నాకు జ్వరం ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హ్యాడ్ ఎ ఫీవర్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ హ్యాడ్ ఎ ఫీవర్ ఫర్ ద సెవరల్ డేస్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను కొన్ని రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను కొన్ని రోజులుగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అని చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా ఆమె చాలా కష్టపడుతుంది. కొన్ని రోజులుగా ఆమె చాలా కష్టపడుతుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ సెవరల్ డేస్ అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. See the next one. కొన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉన్నాను. కొన్ని రోజులుగా నేను ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్తుంటాం కదా, అలా చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ బీన్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఫర్ సెవరల్ డేస్ అని కూడా అంటుంటాం. ఓకే, see the next one. కొన్ని రోజులుగా మేము ఈ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నాము. కొన్ని రోజులుగా మేము ఈ ప్రాజెక్ట్పై పని చేస్తున్నాము అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కొన్ని రోజులుగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో హీస్ ఫోన్ హ్యాస్ బీన్ స్విచ్డ్ ఆఫ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. హిస్ ఫోన్ హ్యాస్ బీన్ స్విచ్డ్ ఆఫ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. సో పాస్ట్లో జరిగింది కాబట్టి హ్యాస్ బీన్ యూస్ చేసాం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా నాకు నిద్ర సరిగా రావడం లేదు. కొన్ని రోజులుగా నాకు నిద్ర సరిగా రావడం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ హ్యావింట్ బీన్ స్లీపింగ్ వెల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావింట్ బీన్ స్లీపింగ్ వెల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. సో మనం ఈ వీడియోలో సెంటెన్సెస్ అన్నీ కూడా పాస్ట్లో జరిగింది ప్రజెంట్లో చెప్తున్నాం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు. కొద్ది రోజులుగా నేను చూస్తున్నాను, నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు అని చెప్పే సందర్భాల్లో యూ హ్యావ్ బీన్ వెరీ క్వైట్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. You have been very quiet for the
పాస్ట్ ఫ్యూ డేస్, క్వైట్ అంటే కామ్ అని కూడా అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. కొన్ని రోజులుగా నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పే సందర్భాల్లో ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ యూ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ బీన్ థింకింగ్ అబౌట్ యూ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా మా ఊరిలో కరెంటు సమస్య ఉంది. కొన్ని రోజులుగా మా ఊర్లో పవర్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దేర్ హ్యాస్ బీన్ ఏ పవర్ ప్రాబ్లం ఇన్ అవర్ విలేజ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. సో ఇక్కడ మనం పాస్ట్లో జరిగింది ప్రజెంట్లో చెప్తున్నాం కాబట్టి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ అని యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా పిల్లలు బయట ఆడటం లేదు. కొన్ని రోజులుగా పిల్లలు బయట ఆడటం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ద చిల్డ్రన్ హ్యావింట్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ద చిల్డ్రన్ హ్యావింట్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. సో ఇక్కడ ఆడటం లేదు నెగిటివిటీని చెప్తున్నాం కాబట్టి హ్యావింట్ అని యూస్ చేసాం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా అతను నాతో మాట్లాడటం లేదు. కొన్ని రోజులుగా అతను నాతో మాట్లాడటం లేదు. దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాజంట్ బీన్ టాకింగ్ టు మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. హీ హ్యాజంట్ బీన్ టాకింగ్ టు మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. హ్యాజంట్ బీన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సి ద నెక్స్ట్ వన్. కొద్ది రోజులుగా పిల్లలు బయట ఆడటం లేదు. కొన్ని రోజులుగా పిల్లలు బయట ఆడటం లేదు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ద చిల్డ్రన్ హ్యావింట్ బీన్ ప్లేయింగ్ అవుట్ సైడ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ద చిల్డ్రన్ హ్యావింట్ బీన్ ప్లేయింగ్, వాళ్ళు ఆడటం లేదు అని అర్థం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా అతను నాతో మాట్లాడటం లేదు. కొన్ని రోజులుగా అతను నాతో మాట్లాడటం లేదు. దీన్ని ఇంగ్లీష్లో హీ హ్యాజంట్ బీన్ టాకింగ్ టు మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. హీ హ్యాజంట్ బీన్, ఓకే, టాకింగ్ టు మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా నేను కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాను. కొన్ని రోజులుగా నేను కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్ ఫర్ సెవరల్ డేస్ అని కూడా మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా మేము అతని కోసం ఎదురు చూస్తున్నాము. కొద్ది రోజులుగా మేము అతని కోసం వెయిట్ చేస్తున్నాము, ఎదురు చూస్తున్నాము అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిమ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం బాగోలేదు. కొద్ది రోజుల నుండి ఆమె ఆరోగ్యం బాగోలేదు అని చెప్తుంటాం కదా, అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో షీ హ్యాజంట్ బీన్ ఫీలింగ్ వెల్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. షీ హ్యాజంట్ బీన్, ఇక్కడ మనం నెగిటివిటీని చెప్తున్నాం కదా, సో హ్యాజంట్ బీన్ అని యూస్ చేస్తున్నాం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. కొన్ని రోజులుగా ఈ విషయం నన్ను బాధిస్తుంది. కొద్ది రోజుల నుండి ఈ విషయం నన్ను బాధిస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో దిస్ మ్యాటర్ హ్యాస్ బీన్ బాదరింగ్ మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. బాదరింగ్ అంటే బాధించడం. ఓకే, దిస్ మ్యాటర్ హ్యాస్ బీన్ బాదరింగ్ మీ ఫర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe guys. Thank you.